అధికారంలో ఉండగా వైసీపీ అధినేత జగన్ 3 రాజధానుల పేరుతో ఎంత హడావిడి చేసినా ఆంధ్రప్రదేశ్‌కి ఒక రాజధాని కట్టడానికి చేసిందేం లేదు. అప్పట్లో అమరావతికి బదులుగా 3 రాజధానులు అంటే ఇప్పుడు దానికి ప్లాన్ బిగా మావిగన్ అంటూ కొత్త ప్రపోజల్స్ ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు. మావిగన్‌పై సోషల్ మీడియాలో ఒక రేంజ్‌లో ట్రోలింగ్ జరిగింది. పార్టీ గాలి తీసేశారని వైసీపీ నాయకులే విలవిలలాడిపోయారు. అయినా ఈ మావిగన్ ఐడియాను జనాల మీద రుద్దడానికి బ్లూ మీడియా, ఫ్యాన్ పార్టీ నాయకులు గట్టిగానే ట్రై చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండగా అమరావతికి జై కొట్టి అధికారంలోకి రాగానే మాట మార్చేసి మడమ తిప్పేసి 3 రాజధానులు అన్న జగన్ చరిత్రను ఏపీ ప్రజలు అంత సులువుగా మర్చిపోలేకపోతున్నారు. ఇప్పుడు మావిగన్ పేరుతో కొత్త రాగం అందుకున్న ఆయన వైపు అనుమానంగానే చూస్తున్నారు. ఎన్నికల వరకు మావిగన్ పాట పాడి పొరపాటున మళ్ళీ అధికారంలోకి వస్తే ఈసారి 6 రాజధానుల పేరుతో మరో కొత్త ఆట ప్రారంభించారు కదా అని ప్రతి ఒక్కరు ఎక్కడో డౌట్ కొడుతుందని అంటున్నారు. జగన్ కి ప్లాన్ సి, ప్లాన్ డి అంటే చాలా ఇష్టమని ఆయన 5 ఏళ్ల పాలనలో అందరికీ అర్థమయ్యేలా చూపించారు. ఇంతకీ ఈసీ డి అంటే ఏంటి అని ఆలోచిస్తున్నారా? సి అంటే కరప్షన్, డి అంటే డిస్ట్రక్షన్. ప్రాజెక్టులో రివర్స్ టెండర్లు, ఇసుక, మద్యం విధానంలో మార్పులు ఈ ప్లాన్ సిలో భాగమని అర్థం కావడానికి ఏపీ ప్రజలకు ఎంతో సమయం పట్టలేదు. ప్రజావేదికను కూల్చేయడంతో ప్రారంభమైన డిస్ట్రక్షన్ రాష్ట్రం నుంచి పెట్టుబడులను తరిమేసి రోడ్లన్నీ గుంతలమయం చేసి రాజకీయాలను బూతులతో నింపేసి వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేసే వరకు సాగింది. మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామనో ప్రజల సమస్యలు తీరుస్తామనో చెప్పడం లేదు. డిజిటల్ బుక్కులు, రప్ప డైలాగులతో కరప్షన్తో కూడిన డిస్ట్రక్షన్ చేసే ప్లాన్ సి, ప్లాన్ డినే అమలు చేస్తామని చెబుతున్నారు. ప్రతి సినిమా ముందు వచ్చే హెచ్చరిక యాడ్ లాగా వైసీపీ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి మావిగన్ను ఎవరు కోరుకుంటారు, అయినా ఎంత మూల్యానికి అనేది జగన్ని ఆయన పాలనను గుర్తు చేసుకొని ఆలోచించుకోవాలి మరి.